జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా దీనికి బదులు ఇది వాడుకుంటే బాగుంటుంది అని అనారోగ్యం నుంచి దూరంగా, అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా మమ్మల్ని నెడుతూ ఆరోగ్యం కలిగించే వాటిని పరిచయం చేస్తూ ఉన్నారు మీరు. మరి అందుకే ఈ రోజు మన ఎపిసోడ్లో భాగంగా చాక్లెట్లు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. అవును, అసలు ఎవరిని అడిగినా నీకు ఏది ఇష్టమో అని అంటే పిల్లలైతే ముఖ్యంగా చాక్లెట్ అన్నమాట ఖచ్చితంగా చెప్తారు. అవునండి. కానీ చాక్లెట్స్ తినడం వల్ల నష్టాలు ఉన్నాయని కూడా మాకు తెలుసు. మరి ఈ చాక్లెట్స్కి బదులుగా ఆహారంగా ప్రకృతి పరంగా ఏదైనా తీసుకోవచ్చు అంటారా? అసలు ఉందా ఆల్టర్నేటివ్? చాక్లెట్స్లో ఏవైతే హాని కలిగించే కలుపుతున్నారో అవి కలపకుండా పిల్లలకి నోట్లో చప్పరిస్తే కరిగిపోతూ ఉండాలి, తీపి తీపిగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, తిన్న వెంటనే మంచిగా బలం రావాలి, శక్తి పెరిగినట్టు హుషారుగా అనిపించాలి, మరి ఇవన్నీ రావాలి. ఆల్టర్నేటివ్ పద్ధతిలో గనక మనం చాక్లెట్స్ని డ్రై ఫ్రూట్స్తో చేయగలిగితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ చాక్లెట్స్ బదులు ఈ చాక్లెట్స్కి అలవాటు పడితే నష్టం ఉండదు, అన్ని లాభాలే ఉంటాయి. అందుకని న్యాచురల్ పద్ధతిలో అన్నిటికీ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి చాక్లెట్స్ కూడా ఆల్టర్నేటివ్ చూపిస్తూ ఈరోజు పేరెంట్స్ని ఇంట్లో చేసి పెట్టుకోమని ట్రైనింగ్ కూడా ఇద్దామనుకుంటున్నాం. అయితే డాక్టర్ గారు, దీనికి బదులుగా ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన కాస్త పక్కన పెడితే, ముందుగా అసలు బయట మార్కెట్లో దొరికే చాక్లెట్స్లో హానికరమైన పదార్థాలు ఏం కలుపుతున్నారో చెప్తారా? సహజంగా చాక్లెట్స్ అనేవి పిల్లలు బాగా ఎడిక్ట్ అవటానికి కారణం అందులో కెఫిన్ ఉంటుంది. ఓకే, కెఫిన్ అనేది చాక్లెట్స్ తయారీకి వాడే కోకా పౌడర్లో మెయిన్గా కెఫిన్ ఉంటుంది. ఓకే, 100 గ్రామ్స్ చాక్లెట్ కనుక బిడ్డ తిన్నాడు అంటే 230 మిల్లీగ్రాముల కెఫిన్ వెళ్తుంది. ఇంత పిల్లలు మీ ఇంట్లో ఉన్నారంటే వాడి కాఫీ ఇస్తారా మీరు? ఎవరా? ఇవ్వము. ఏమంటారు? కాఫీ తాగుతానంటే వాడు, బాబు నువ్వు అప్పుడే తాగకూడదమ్మా అని, తాగే వయసు ఇంకా రాలేదు అని, నువ్వు ఇంకా చెడిపోవటానికి టైం ఉంది, కంగారు పడక. ఒక కప్పు కాఫీ తాగితే 150 మిల్లీగ్రాముల కెఫిన్ వెళుతుంది. కానీ వాడు తినే 100 గ్రామ్ చాక్లెట్లో 2 కప్పులు కాఫీకి వెళ్ళినంత కెఫిన్ ఒకటేసారి వెళ్ళిపోతుంది. రాతికేంటి ఇంకా రాలేదు? ఏమండి 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 ఎక్కడ ఎక్కడ చిన్నపిల్లల ఈ ఆటలేంటండి? చిన్నపిల్లలే ఆడుకుంటారా? భార్యాభర్తలు ఈ మాత్రం సరసలు ఆడుకోరా? దానికంటూ వేళ్ల పాళ ఉండదా? సరసానికి చూడాల్సింది ఇద్దరి మధ్యన ప్రేమ తప్ప సమయం సందర్భం కాదు. చాలండి, వదలండి. అవతల నాకు చాలా పనులున్నాయి. భర్తని మురిపించడం, మైమర్పించడమే భార్యకి పెద్ద పని. ఇప్పుడు నేను వెళ్ళి భోజనం వడ్డించాలి, ప్లీజ్. నాకు నీ పెదవులతో అమృతాన్ని వడ్డించిన తర్వాత నీ ఇష్టం. కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. నా కౌగిలిలో నిన్ను బంధించాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి మీ పని చేసుకుంటే నేను ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. హే రాధిక, మన ప్రేమలో ఒక్కొక్క క్షణం కరిగిపోవాల్సిందే. మనిద్దరికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందే. అది కదండి, మీరు నా బుజ్జు కదూ. ప్లీజ్ రాధిక, ఎక్కడికి వెళ్తావు రాధిక? మళ్ళీ వస్తావుగా? ఏంటి అందరూ ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు?
ఏ ఏందే చూస్తున్నావు? ఏంటి అందరూ అలా నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? నీళ్లు పట్టుకోండి. ఎట్లున్నావు శ్రీవల్లి? వెయిట్. శ్రీవల్లి నడుం మీద బిందె పెట్టినట్టు ఆ బిందె నా నడుం మీద కూడా పెట్టు బావా. నేను నా భార్య బిందె మాత్రమే ఎత్తుతాను. నా భార్య నడుం మీద మాత్రమే పెడతాను. అయ్యో పిన్ని వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడేం చే ఎలా నిద్ర పడుతుందిరా నీకు? సారీ సారీ సారీ. ఏమండి? అయ్యో ఎలా లేపాలి? ఏమండి? ఏమండి? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం లేదు, లేపుతున్నాను. నిద్రపోయాన్ని లేపకూడదని తెలీదా? నిద్రపోవడానికి వచ్చారా ఇక్కడికి? ఇంత టెన్షన్ లో నిద్ర ఎలా పడుతుంది మీకు? నాకేం తెలుసు, పడుకున్నాను. థింక్ చేస్తుంటే తెలియకుండా నిద్ర పట్టేసింది. థింక్ చేయడం గురక పెట్టడం కాదు. ముందు ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించండి. ఏంటి ఇందాక నుంచి ఎలా బయటపడాలని ఓ దొబ్బుతున్నావు? ఏ ఇది నీళ్ళేగా, నీ బెడ్రూమేగా, అది నీ రూమ్ డోరేగా. నువ్వే ఏదో చేయొచ్చు కదా. ఓ నస పెట్టేస్తున్నావు. ఎందుకండి అలా అరుస్తున్నారు? బతిమలాడాలా మరి? లోకే ఏంటి కాకి? డ్రైవింగ్ చేసి వచ్చి అలసిపోయానమ్మా, కాస్త కాఫీ పట్టరమ్మా. నా చేత ఎప్పుడైనా నీకు మంచినీళ్ళైనా ఇచ్చానా? లేదు. మరి కాఫీ ఎలా అడుగుతున్నావు? కాస్త వాడు. అరే లోకే, ఇదిగా నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరనుకుంటున్నావా? నాకు కాఫీ ఇవ్వడానికి కొండంత నా కోడలుంది. అమ్మ ప్రియా. మావయ్య, మీకంటే నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. పోండి పండి పండి. అసలు బంగారం లాంటి గుండమ్ముండగా మిమ్మల్ని కాఫీ అడిగాను చూడు. గుండమ్మా. అయ్యో అయ్యో అరవకండి, మీకు దండం పెడతాను. మా పిన్ని వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసారా? అయితే మీ పిన్నిని పిలిచి తలుపు తీయమను. మనిద్దరం గదిలో ఉన్నట్టు తెలిస్తే తలుపు తీయడం కాదు, నా తోలు కూడా తీసేస్తారు. తలుపేసిందంటే లోపలుందా? గుండమ్మా. తాతయ్య, తాతయ్య. ఏటమ్మా మెల్లగా మాట్లాడుతున్నావు? తలుపుతే. తలుపు నువ్వే తీయాలి. నేను తీయడం ఏంటమ్మా?
లోపల ఉండగా తలుపు లాక్ అయిపోయింది తాతయ్య. అవునా? మా పరిస్థితి నీకు నవ్వులాట్లా ఉందా? నవ్వక ఏడవమంటావా? నేను చెప్పుళ్లే ఆ అమ్మి జోలికి పోవద్దని. విన్నారా? శౌర్యని చంపినారు కదా అని ఆ కళ్యాణిని కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఆ శౌర్యగాడు సచ్చి కూడా మిమ్మల్ని సాధిస్తా ఉంటాడు. దెయ్యమే దానికి కాపలా కాస్తుంటాడు. చచ్చాడనుకున్న వాడు మళ్ళీ ఇలా రావడం ఏంటో నాకు అసలేం అర్థం కావట్లేదు. ఇంకా నయం, నేరుగా వచ్చి మన మీద పడకుండా కళ్యాణి జోలికి వెళ్ళినప్పుడే వస్తున్నాడు. మనిషి పోయినా ఆత్మ ఇష్టమైన వాడు చుట్టూ తిరుగుద్దంటే ఏమో అనుకున్నా. నిజమేనన్నమాట. చెప్పక్క. ఏంట్రా తమ్ముడు, ఆ శౌర్య దయ్యమయ్యాడా? అదేం లేదు, అమ్మకి అలా కనిపించాడు అంటుంది. తమాషా చేస్తుంది. అవును, కళ్యాణిని కలిసారా? కలిసాం. ఏం చేశారు? ఏంటి చేసేది? కళ్యాణిని దెబ్బతీయడం మా వల్ల కావడం లేదు పిన్ని. దాన్ని ఏదో శక్తి కాపాడుతుంది. శక్తా? ఏం శక్తి? ఇంకా ఏంటి అనేది మాకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికీ 2 సార్లు మాకు కనిపించింది. ఇంకోసారి కనిపిస్తే కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చెప్తాం. సర్లే కాని మీరు అడిగారు కదా అని కళ్యాణిని బలవంతంగా డ్యూటీకి పంపించాను. నీ కొడుకేమో ఇక్కడ బాగా ఏడుస్తున్నాడు. ఇల్లంతా గోలగోలగా ఉంది. నువ్వొకసారి వస్తావా? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. నేను రావాలి అంటే నాకు డబ్బో బంగారమో వస్తుంది అంటేనే అప్పుడొస్తాను. ముందు నాకు డబ్బు, ఆ తర్వాతే కొడుకైనా భర్త అయినా. నీలా ఉండడం మా వల్ల కాదులేమ్మా. సర్లే, ఉంటాను. మా ఆయన చూస్తే నా ప్రాణం తీస్తాడు. విన్నావా సిద్ధు? దానికి ముందు డబ్బులు కావాలా, ఆ తర్వాత ఎవరైనా అంట. డబ్బులు లేవంటే అది రేపు నిన్నైనా అంతే చేసుద్ది. అత్తయ్య, నేను మాట్లాడింది కళ్యాణి గురించి. ఇక్కడ మా బాధల్లో మేముంటే వాడు ఏడుస్తున్నాడు అనగానే వెళ్లి పాలు పట్టి రమ్మంటావా ఏంటి? ఈసారి ఇంటికి పోయానంటే అందరూ కలిసి నన్ను చంపి నట్టింట్లోనే పాత పెడతారు. అప్పుడు మీకు ఆనందంగా ఉంటుందా? మీ వెహికల్తో సహా మీరు స్టేషన్కి రావాలి. పదండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి. మా ఆయనకు ఒకసారి కాల్ చేసుకుంటాను. ఎవరు మీ ఆయన? లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. సరే. బోనా, చెప్పు. ప్రసాద్, నీతో ఎస్ఐ గారు మాట్లాడతారంట. ఎస్ఐ? ఎందుకు? ఇదిగోండి. హలో, నేను పంజాగుట్ట ఎస్ఐ చారీని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మిస్సెస్ కావాలని యాక్సిడెంట్ చేసి ఓ ఇద్దరిని ఇంజురీ చేసింది. వాట్? ఆవిడని మేము అరెస్ట్ చేస్తున్నాం. వెయిట్. మీరున్న లొకేషన్ షేర్ చేయండి. 5 minutesలోనే అక్కడ ఉంటాను, ప్లీజ్. ఓకే అండి, మీరు త్వరగా రండి. లేదంటే ఈవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీడియాని పిలిపించి చెప్తాను. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. మీరు సూపర్ విమెన్ అండి.
ఎప్పుడూ అబద్ధాలు చెప్పే ఆ గురువయ్య బ్యాచ్తో నిజాలు చెప్పించి అదంతా వీడియో తీసి వాళ్ల వేలితోనే వాళ్ల కంట్లోనే పొడిచారు. అందుకే ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది అంటారు. సత్యమే గెలుస్తుందండి, కానీ తనంతట తాను గెలవదు కదా. సత్యానికి మీలాంటి ధైర్యం తోడుగా ఉండి గెలిపించాలి. ఈ వీడియో మావయ్య గారికి చూపిస్తే వాళ్ళ భరతం పడతారు. దీపుకి ఏ టెన్షన్ ఉండదు. మొత్తానికి వదిన గారే మరిది గారిని నిర్దోషిగా నిరూపించారన్నమాట. దీపు తప్పు చేస్తుంటే దోషిగా నిరూపించి శిక్ష కూడా వేయించేదాన్ని. నేను ఈ మాల్కి వచ్చినట్టు నీకు తెలీదా? తెలియకుండానే ఫస్ట్ ఫ్లోర్ ట్రయల్ రూమ్ నెంబర్ 5 అని మెసేజ్ పెట్టావా? మరి దీన్నేమంటారు? పిలవకుండానే పిలవడం అంటారా? నాకు ఏ డ్రెస్ సూట్ అవుతుందో చెప్తావని పిలిచాను. ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా ముద్దుగా ఉంది. అవునా? లేడీ హెల్పర్స్ ఎవరూ లేరేంటి? బాగుందిలే. హలో, ఏమైంది? స్మైలీ, ఆ పిరాజ్ గారు ట్రయల్ రూమ్ బయటే ఉన్నాడా? అవునా? మరి ఇప్పుడు ఎలా పృథ్వీ? ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మయ్య, చూడకుండా ముందుకెళ్తే బాగున్నావు. ప్రాబ్లం అయితే ఓకే రండి. వస్తున్నా. అమ్మో, నా వల్ల కాదు.
ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఎందుకు తిప్పుతారా ఏంటి? అదే లేదండి, చెప్పులు రాయి అంతే. లేట్ అయ్యి షూ వేసుకుని రాలేదు, అదే ప్రాబ్లం. భగవంతుడా నన్ను కాపాడు, ఇంక పరిగెత్తడం నా వల్ల కాదు. తమ్ముడు వస్తున్నాను. ఓకే అండి, నేను వెళ్తున్నాను, రేపు కలుద్దాం. గాడ్ ఈస్ గ్రేట్. మంచి వాళ్ళు పిలవగానే వదిలిస్తాడంట దేవుడు. హలో, మళ్ళీ ఏంటి దేవుడా? హ్యావ్ ఎ నైస్ డే, కీప్ గోయింగ్, హ్యావ్ ఎ గుడ్ హెల్త్, బాయ్. బాయ్. అన్న వెళ్ళి చాలా సేపు అయిందా, ఇంకా రాలేదా? ఈయనే ఉండమని చెప్పినాడు కదా. మమ్మీ నేను చెప్తాను. శ్యామ, నా ఒళ్ళో కూర్చో. ఒళ్ళోనా? పర్లేదు, కూర్చో. కూర్చో శ్యామా. మా అందరి ముందు మా మరిది ఒళ్ళో కూర్చోవాలంటే సిగ్గా? ఇలా మొక్కు విషయంలో సిగ్గుపడకూడదు. కూర్చో. అయ్యా, ఆ బెల్లం మొత్తాన్ని మీ దంపతులే వెళ్లి స్వామివారికి సమర్పించండి. తులాభారం చూసి సంతోషపడ్డారు కదా, కాసేపట్లో శిరోభారం మొదలవుతుంది. బాధపడటానికి సిద్ధంగా ఉండండి. అదిగో గురువుగారు కూడా వచ్చారు. గురువుగారు, మీరిక్కడ ఈ సమయంలో? అవును, భీమ్ పుస్తకాలకు అట్ల వేయడానికి వచ్చాను. కొంచెం భీమ్ను పుస్తకాలు తీసుకురమ్మని చెప్పండి. సరే, నేను ఇప్పుడే చెప్తాను.
లక్ష్మి నువ్వెప్పుడొచ్చావు? అవును, నీ చేతులకు ఏమైంది? ఏం లేదు మామయ్య, చేతులు కొంచెం కాలిపోయాయి అంతే, తగ్గిపోతుంది. భీమ్, ఏమైంది బాబు? నీ పుస్తకాలు ఎలా ఎందుకు పడున్నాయి? అసలు ఏమైందో చెప్పు. ఏం లేదు. ఈ పుస్తకం కిరోసిన్ నూనె వాసన వస్తోంది. ఏం లేదు మామయ్య, చేతులు కొంచెం కాలిపోయాయి అంతే, తగ్గిపోతుంది. అంటే దీని అర్థం జీజాబాయి మారలేదు, లక్ష్మి మారిపోయింది. అది ఈ రోజు నుంచి నువ్విలాగే కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలి. అమ్మా లక్ష్మీదేవి, మా లతని ఎంత ప్రేమగా చూస్తున్నానో చూస్తున్నావు కదా తల్లి. మళ్ళీ వైకుంఠంలో బిజీగా ఉన్నానని చూడకపోతే మళ్ళీ నేను ఫీల్ అవుతాను. బాగా చూడమ్మా, బాగా చూడు. లక్ష్మీదేవి చూసేసింది. అత్త, మీ సోతుంది కాలా నిజమా? నిజమే చిట్టమ్మా, ముమ్మాటికి నిజమే. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. లతని నువ్వు దేవతల చూడటం ఏంటి? నీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోమని చెప్పడం ఏంటి? తప్పేంట్రా? తప్పేంటి? ఏ నీలాంబరి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేనేమైనా బాధపడతానా? నాకిప్పుడు లత కూడా అంతే. ఎంత సలని మాట చెప్పావత్తా, లత కూడా నీ బిడ్డతో సమానమా? మరి మీరే నన్ను అపార్థం చేసుకున్నారు కానీ నా మనసు వెన్నపూస. నిజమే అత్త, ఎండ్లకు పుసుక్కున కరిగిపోద్ది. ఏంటది? మనసు. దీనికి మరీ ఎటకారం ఎక్కువైపోయింది. అవును గాని అత్త, ఇంతకు ముందటి ఆకాశం వైపు చూసి లక్ష్మీదేవి చూడమ్మా, చూడు, బాగా చూడు, ఇంకా చూడు అన్నావు. ఇక్కడ జరిగాయన్ని ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి చూతుందా ఏటే? అది అమ్మో, లక్ష్మీదేవి ప్రత్యక్షమైందని చెప్తే నెక్స్ట్ టైం లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇది కూడా కాకా పట్టేస్తుంది. చెప్పకూడదు. అది అవి దేవరహస్యాలు. మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి, అల్పులకి నేను చెప్పను. పర్లేదు లత, బుర్ర తక్కువోళ్ళు, అల్పులు నాకు చెప్పినా నేనింటానులే. అమ్మా, నేను భాస్కర్ కి ఫోన్ చేస్తాను. ఒసేయ్, నువ్వు ఫోన్ చేశావంటే ప్రాణం తీస్తా. వాడికి నువ్వంటే ఇష్టం ఉంటే వాడే వస్తాడు. అప్పటిదాకా నోరు మూసుకోనుండు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? దేవుడికి ఎందుకట్టా ఊగిపోతుంది? కడుపు నొప్పా? ఏంది, మా అమ్మని చూస్తే కడుపు నొప్పితో బాధపడేలా కనిపిస్తుందా? మరి అంతే కదా, పాపం తినకూడనిదేదో తిని అజీర్తి చేసి ఉంటుంది. సోడా గీడ ఏదో తెప్పించండి.
చూస్తా ఉంటే కనబడటం లేదా? మా అమ్మకి అమ్మోరు పూనింది. అమ్మా ఈ ఇంట్లో అరిష్టాలు జరుగుతా ఉండాయి. అరిష్టాలు జరగకుండా ఉండాలంటే 40 రోజులు ఈ కొడుకు కోడలు దూరంగా ఉండాలా, దీక్ష చెయ్యాలా, లేకపోతే అరిష్టం. ఓయమ్మో, ఇదేంది ఇది? ఈ ఇంటి కొడుకు కోడలు దూరంగా ఉండి దీక్ష చేసేది అసలే నా పిల్లం కడుపుతూ ఉంది. దీన్ని జాగ్రత్త చూసుకోవాలా. దీక్షలు కుదరో. నువ్వు కాదురా, మీ తమ్ముళ్ళ పెళ్ళాలు. మీరే. మీరు ఒకే గదిలో నిద్రపోకూడదు. 40 రోజులు వేరువేరుగా ఉండి దీక్షలో ఉండాలా. నా మనవరాళ్ళు ఈవిడి గారి మనవళ్ళు సవ్యంగా కాపురం చేసుకోకూడదని చెప్పి వాళ్ళ కాపురం చెడగొట్టడానికి ఈ అమ్మోరు నాటకం ఆడుతున్నావా తల్లి? చెప్తా నీ సంగతి. సరే అని చెప్పండ్రా. దీక్షలో ఉంటామని చెప్పమ్మను, లేకపోతే అరిష్టం. ఏ కనకం చెప్పమ్మను, నీ కొడుకు కోడల్ని చెప్పమ్మను. రే చెప్పండ్రా. అమ్మోరికి ఆర్తలిచ్చి ఆర్తి మీద ఒట్టేసి చెప్పండి. పెళ్ళాలకి దూరంగా ఉండి 1 నెల పాటు దీక్ష చేస్తామని చెప్పండ్రా. ఆహా, ఇది అమ్మోరు పని కాదు కనకరత్నం. అమ్మవారు ఎప్పుడు అర్ధరాత్రులు పోనదు. ఇట్ట అర్ధరాత్రులు పూనేది ఏ ఢాకినియో మోహినియో శంకినియో అయి ఉంటుంది. కాదు అమ్మోరే. కాదు కుర్ర జంటలు కాపురం చేసుకోకూడదని చెప్పేది మోహిని పిశాచే. నైనా తిరుపతి పోయి మంచి వేప మండలు బట్రా. ఇప్పుడే తెస్తా. మోహిని వదిలించాలంటే వేప మండలే కరెక్ట్. என்ன பாட்டி இவளோ நாடகம் பண்றா. வேப்ப மண்டையால அடிச்சா எல்லாம் தெரியும். వేప మండల్ రెడీ. రే ఆపండ్రా. మా అమ్మకి నేనే మొక్కు తీరుస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఇది? రూల్స్ గురించి మాట్లాడిన మీరే టెండర్ సబ్మిట్ చేయడానికి ఎవరొచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇవ్వడానికి ఇది చీటీ పాటో వేలం పాటో కాదు. వాగ్దేవి గ్రూప్ సీఈఓ ఇక్కడ. ఏం జరుగుతుందో తెలిసే వచ్చాను. చీప్గా చీటీ పాటలు పాడడానికి కాదు. నువ్వు సీఈఓ ఏంటి? ఏ అర్హతతో ఆ మాట అంటున్నావు? వాగ్దేవి గారి కోడల్ని. ఈ అర్హత చాలదా అనుకున్నది సాధించడానికి? మా మేడంకి ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని సాధించడం మా బాధ్యత. కానీ ఈ బిల్డింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి లీగల్ గా ప్రూఫ్ కావాలి. సార్, మా మేడం సరస్సుని సీఈఓగా చేస్తూ ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్. అది ఒక్క రోజుకే కదా. మా గురించి డీటెయిల్స్ బాగానే తెలుసుకున్నావే. ఈ డాక్యుమెంట్లో అంటిల్ ఫర్దర్ నోటీస్ అనుంది. అంటే మా మేడం చెప్పే వరకు సరస్సు
కళ్ళు తెరుస్తాడు డాడీ? కాసేపట్లో స్పృహలోకి వస్తాడమ్మా. బన్నీ ఇలా ఉంటే చాలా బాధగా ఉంది డాడీ. బన్నీ చాలా మంచివాడు డాడీ. తనకెందుకు ఇలా అయింది? పాపం బన్నీకి ఎంత పెయిన్ గా ఉందో. బన్నీ కళ్ళు తెరిచాడు. బన్నీ బన్నీ నాకేమైంది డాడీ? నీకేం కాలేదు బన్నీ. నిద్రొచ్చి నిద్రపోయాం. ఇప్పుడు ఎలా ఉంది బన్నీ నీకు? కాస్త తలనొప్పిగా ఉంది. వాటర్ కావాలి డాడీ. నువ్వు కాసేపు వాటర్ తాగకూడదు బన్నీ. ఏమి తినకూడదు కూడా. ఎందుకని డాడీ? నువ్వు కాసేపు ఎంటీ స్టమక్తో ఉంటే మంచిది. ఫస్ట్ డే స్కూల్ మిస్ అయ్యాం డాడీ. పాపం నా వల్ల అనుకీర్తిలు కూడా స్కూల్ మిస్ అయ్యారు. ఇట్స్ ఓకే బన్నీ, నీ హెల్త్ బాగాలేదు కదా. మేము ఒక్కరోజు స్కూల్కి వెళ్ళిపోతే ఏం కాదు బన్నీ, నువ్వు బాగుండాలి. డాడీ మీరు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు నాన్న. నీ పక్కనే కూర్చునున్నారు. కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అను కీర్తిలు కూడా నీ తోడబుట్టిన చెల్లెలలా నీకోసమే ఫీల్ అవుతూ ఉన్నారు. నిజంగా నువ్వు నేను అదృష్టవంతులం బన్నీ. నీకోసం ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు బన్నీ. సారీ డాడీ. దామోదర్ గారు, మనం వెళ్తున్న టెంపుల్ కపోతేశ్వర ఆలయం అన్నారు కదా? అవును సార్. కపోతం అంటే పావురమే కదా? అవును సార్. ఆ పేరు రావడానికి ఏదైనా రీజన్ ఉందా? ఐ మీన్ టెంపుల్ హిస్టరీ ఏంటి? అబ్బో, దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది సార్. యాక్చువల్ గా కడలి ప్రాంతం అంతా ఒకప్పుడు చాలా పెద్ద అడవి సార్. ఒక రోజు పెద్ద తుఫాను గాలివానం వేస్తుంటే అంత తుఫాన్లో కూడా ఓ వేటగాడు వాళ్ళ అమ్మా నాన్నలకు తిండి పెట్టాలంటే వేటాడక తప్పదని బయలుదేరాడు సార్. దారిలో ఎటుపోలేక ఓ చెట్టు కింద ఆగితే ఆ చెట్టు పైన పావురాల జంట ఉంది. పాపం అవి ఆ వేటగాడి అవస్థ చూడలేక అవి కట్టుకున్న గూళ్ళోని పుల్లలన్నీ కింద వేసి ఆ పక్కనే ఉన్న శ్మశానం నుంచి నిప్పు కణికలు తీసుకొచ్చి మంట రగిలేలా చేశాయంట. దాంతో ఆ వేటగాడు చలి కాచుకున్నాడంట. అలా కాచుకున్న కృతజ్ఞత కూడా లేకుండా ఆ పావురాల్ని అదే మంటలో వేసి కాల్చుకుని తిన్నాడు. అయ్యో అది కాదు సార్, మీరు తప్పుగా చెప్తున్నారు. నిజానికి ఆ పావురాలు ఎంతో పరోపకారం కలిగినవి. ఆ వేటగాడు ఆకలితో ఉన్న తన తల్లిదండ్రులను తలుచుకుని వారికి ఈరోజు తిండి పెట్టలేను అని కుమిలిపోతుంటే ఆ జంట పావురాల్లో ఒకటి వేటగాడితో నేను అగ్నికి ఆహుతైపోతాను అనగాని వెంటనే రెండో పావురం కూడా అదే మంటలో దూకేసి ప్రాణత్యాగం చేస్తుంది. ఎందుకంటే జంట పావురాల్లో ఒక్క పావురం చనిపోయినా దూరమైనా మరొకటి జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతుంది లేదా చచ్చిపోతుంది. వాటి మధ్య అంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. తర్వాత ఏమైంది మేడం? పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు బాధతో కృంగిపోయి అంత త్యాగానికి నేను అర్హుణ్ణి కాను అని
అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పావురాల పరోపకార గుణానికి, ఆ వేటగాడి త్యాగానికి చలించిపోయిన పరమశివుడు ప్రత్యక్షమై ముగ్గురికి మోక్షమిచ్చాడు. ఆ పావురాల కోరిక మేరకే ఆ పరమశివుడు వాటిని తనలో ఐక్యం చేసుకుని కపోతేశ్వర స్వామిగా వెలిశాడు. ఎంత చక్కగా వివరించారు మేడం. ఇక్కడే ఉన్న నాకే అంత క్లారిటీగా తెలియదు, మీకెలా తెలుసు మేడం? ఇందులో ఏముందండి, ఏవండి ఏవండి తెల్లారిపోయింది, లేవండి. ఏవండి లేవండి. కాసేపు పడుకుంటాను. మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? ముందు లేవండి. లేపుతాను అన్నావుగా. నాకు నిద్ర పట్టేసిందండి. చూస్తేనేమో తెల్లారిపోయింది. సరిపోయింది. అది ఇంకా నిద్రపోతుందిలేండి. ల్యాబ్ రిపోర్ట్స్, క్లూస్, ఎవిడెన్స్ ఎక్కడున్నాయో వెతికి తీసుకెళ్లిపోతాం పదండి. పద. ఏంటే పొద్దున్నే చేసా? రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఆగిపోయావేంటే? పడుకుండిపోయావా? ఇది చాలా ముదురు, తర్వాత చేసుకోవచ్చు కదే. అది అడగడానికే చేసావా? పెళ్లికి వస్తున్నావు కదా? వస్తున్నాను. థ్యాంక్స్. సరే, తర్వాత చేస్తాను. అమ్మ పొద్దున్నే లేసి రెడీ అవ్వమంది. బయటికి వెళ్ళాలంట. సరే, బాయ్. బాయ్. ఇంకొక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదండి. తొందరగా వెతకండి. మళ్ళీ వస్తానంటే కుదరదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు ఒక్కసారి రూమ్లోకి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళడం అనేది తెల్లారిన తర్వాతే. వామ్మో, ఈయనేమిటి ఇలా తగులుకున్నాడు? అంటే డ్యూటీ చేసి చేసి బాగా టైర్డ్ అయిపోయానండి. అదేం కుదరదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అంటే ముహూర్తం అన్నీ చూసే ఏర్పాట్లు చేశాను. అయినా సరే ఇది కరెక్ట్ కాదు. ఏ, నువ్వు సూర్యవి కాదా? కాకపోవడం ఏంటి? నేనే సూర్యకాంతం డిఎస్పి. మరి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. లేదండి, మీ అక్కలు ఒప్పుకున్న తర్వాతే మీకు దగ్గర అవుతానని చెప్పింది కదా. చెప్పిందా? అదే అదే చెప్పాను కదా. ఓ, ఇప్పుడు మా అక్కలిద్దరు దగ్గరుండి మరి గదిని రెడీ చేశారు. వాళ్ళకి ఇదేం పోయే కాలం వచ్చింది? ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా. వెళ్ళి సూర్య, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. త్వరగా వచ్చేసాయి. అయ్యో, స్టేషన్ లో గండం తప్పింది అనుకుంటే
ఇక్కడ ఇలా ఇరుక్కుపోయానేమిటి? ఈవిడేంటండి నాకు ఫోన్ చేస్తుంది? నీకు ఫోన్ చేయక ఏం చేస్తుంది? లోపలికెళ్ళండి అని ఎంకరేజ్ చేసావు కదా. నాకేం తెలుసండి? ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో మేడం. ఏమండి పులిగారు, లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి? ఇప్పుడు తెలుసుకోనండి. నేను ఇరుక్కుపోయానండి, ఏం చేయమంటారు? నన్ను అడిగితే నేనేం చేయనండి. లోపలికెళ్ళండి అని ఎంకరేజ్ చేసావు కదా, ఏదో ఒకటి మాట్లాడరా. అబ్బా, ఏదైనా సలహా ఉంటే చెప్పండి. మా ఆయన వాళ్ళమ్మ పెట్టిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గానే ఉన్నారు. ఆదుకోవడానికి అప్పు తీసుకున్నారే గాని మీరు ఎదగడాన్ని అడ్డుకోలేదు. కావాలంటే మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. వీళ్ళేం చేస్తారు? పిండి పుల్లట్టు పుల్లట్టే, మిరపట్టే, పెసరట్టు పెసరట్టే అని ఏ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అమ్ముకోవాలి. డబ్బులిస్తే తప్పే ఉంది. మీ మొహాలే, మనం ఎలా బతికాం, మీరెలా బతకాలనుకుంటున్నారు? అమ్మా, తమ్ముడు మా దగ్గరే పనిచేస్తున్నాడు, మీరు కూడా జాయిన్ అవ్వండి. పని చేయాలని కాదు, సహకారంగా అందరం కలిసి కష్టపడి పైకొద్దాం. ఏంటి, నీ కంటికి మరీ మేము అంత చీప్గా కనిపిస్తున్నామా? అన్నయ్య, అపార్థం చేసుకోకండి అన్నయ్య. అక్కర్లేదు. విక్రాంత్ గాడికి వేరే ఆప్షన్ లేక మీ మోచేతి నీళ్లు తాగుతున్నాడు. మేం ఎక్కడున్నా రాజుల్లానే బతుకుతాం. కరెక్ట్ వల్లబా, ఈ స్పిరిట్ కావాలి. బాత్రూమ్ లో బకెట్ నిండా ఉంది, వెళ్ళి తాగు, చచ్చూరుకుంటావు. ఏ వాట్ ఆర్ యూ టాకింగ్? ఏ టాకు లేదు, అరిటాకు లేదు. నువ్విచ్చిన తప్పుడు సలహాల వల్ల అందరూ తడిగుడ్డ వేసుకుని కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. విశాల్ జాలిపడి వాళ్లతో చేతులు కలపమంటే అరచేతుల్లో గులగా ఉంది అనంటే మీ కర్మ అనుకోవాలి. అక్క, ఎవరిష్టం వారిది. కష్టం రాకుండా జాగ్రత్త పడితే అంతకన్నా ఏం కావాలి? పెద్దవాళ్లు, తెలివితేటలు ఉన్నవాళ్లు అనుభవం నుండే ఎదుగుతారు. బాబుగారు, ఇక మీరు కూడా సలహా ఇవ్వడం గాని వేడుకోవడం గాని చేయకండి. సరే నాయని, అమ్మకు బొట్టు పెట్టి చేతికి చీరేవు. అలాగే. పర్లేదు నైని. గాయత్రక్క ఫోటో దగ్గర చీర పెట్టానన్నారు కదా. 1,00,000 చీరలు తయారు చేస్తున్నాం అత్తయ్య గారు. అందులో 2 చీరలు తగ్గితే నష్టమేం రాదు. చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు. చెప్పు, లేరా అడిగేది? చెప్పు, చెప్పరా, చెప్పు. మినిస్టర్ని చెప్పడానికి ప్లాన్ చేస్తావా? చెప్పరా, చెప్పు. ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు? చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్తావా లేదా? చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. చెప్పేదాకా వదలొద్దు. నరకం అంటే ఏంటో చూపించండి. ఒక్క ప్రాణాలు మాత్రం పోకుండా ఏం చేసినా పర్వాలేదు, మొత్తం కక్కించండి. అలాగే సార్. సార్, వీడి దగ్గరున్న ఫోన్లో చాలా మంది ఫోటోలున్నాయి. అందులో కొన్ని మిస్సింగ్ కేసులున్నాయి సార్. కొంతమంది చనిపోయిన బాడీలు కూడా దొరికాయి సార్. వాళ్ళందరినీ
వీడే సుపారీ తీసుకొని చంపాడేమోని నా అనుమానం సార్. ఒకసారి మీరు చూడండి. ఈవిడ దశరథ రామయ్య గారి కోడలు కదా? అవును సార్. మన స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఉంది. అంటే ఈవిడ్ని కూడా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.